వాహనదారులకు బిగ్ అప్డేట్ లాంటి వార్త అని చెప్పొచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వము ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండబోతుంది. ఇక నుంచి వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ టైం ఎంత టైం అయింది, ఎప్పటి వరకు గడువు ఉంది, అప్డేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎంతకాలం ఆ వాహనాన్ని వాడాలనేటువంటి విషయాన్ని కనుక తెలుసుకోకపోతే బీభత్సమైనటువంటి ఫైన్లను కట్టవలసిన పరిస్థితి ఇప్పుడు రాబోతుంది. చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇనిషియేషన్ తీసుకుంది. 15 సంవత్సరాలు దాటినటువంటి తర్వాత వాహనాన్ని కనుక ఇంకా రోడ్ల మీద నడిపినట్లయితే దీనికి సంబంధించి విపరీతంగా ఛార్జెస్ పెంచుతూ, అంటే 15 సంవత్సరాల తర్వాత మ్యాక్సిమం అసలు ఇంకా బండ్లను నడపకుండా దాన్ని తుక్కు కిందకి తీసుకురావాలని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ కూడా రెన్యువల్ ఆప్షన్ అంటే రిజిస్ట్రేషన్ని ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. కాబట్టి అటువైపు వెళ్లకుండా దాన్ని 15 సంవత్సరాలకు వరకే వాడేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఇక్కడి నుంచి 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గనక మీకున్నటువంటి వాహనం ఏదైనా, బైక్ కానీ, కారు కానీ, బస్సు కానీ, ఇంకితరత్ర ఎలాంటి వాహనమైనా 15 సంవత్సరాల కంటే ఎక్కువ గనక మీరు రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా మరలా రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్షన్ చేసుకొని నడపాలనుకుంటే మాత్రం విపరీతమైనటువంటి ఫీజులు కట్టడానికైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడువు బిగించింది. ఖచ్చితంగా 15 సంవత్సరాలు దాటితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఎక్స్టెన్షన్కి వెళ్లకుండా దాన్ని అవసరమైతే వేరే కొత్త వెహికల్ తీసుకోవడానికి రిప్లేస్మెంట్ అని చేసుకోవచ్చు, లేదంటే తుక్కు కిందకైనా పంపిస్తే బెటర్. ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భం ఢిల్లీలో మనం చూస్తున్నాం. అక్కడ పీల్చడానికి గాలి దొరకట్లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఉన్నటువంటి పాత వాహనాలన్నీ కూడా తుక్కుకు వెళ్ళాలి. కొత్త వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వైపు లేకుంటే ఇతరత్ర వైపు మళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడే పూర్తిగా ఈ పెట్రోల్ ఇలాంటి ఫ్యూయల్తో వెళ్లకుండా ఎలక్ట్రిక్ వైపు మళ్ళితే కొంతవరకు పర్యావరణ కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి